తండ్రి, మీకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపా కనికరం కలిగిన దేవా, ఇదిగో నీ ప్రియ కుమార్తె సుమన్ కుమారుని పాప నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. తన బాధ ఏంటో తెలియదు, తన కష్టం ఏంటో తెలియదు, తన వేదన ఏంటో తెలియదు, తనకున్న పరిస్థితి ఏంటో నాకు తెలియదు, ఎంతగా తన భక్తి జీవితంలో జీవించిందో నాకు తెలియదు, ఎంతగా నీ కొరకు నడిచిందో నాకు తెలియదు. కానీ అనేక విషయాలు నాయన నువ్వు మాట్లాడావు. నాయన ఆత్మదేవ, నువ్వు మా మధ్యనున్నావు నీకు స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మహాదేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు నామములో బిడ్డ ఆత్మ మండునగాక. ఆమేన్. రబ శాంద లక రుమ షేకే రుకుతర బాబా. ఇదిగో బలహీనత పరుస్తున్న అపవాది శక్తులను, దిగులులో ముంచి వేస్తున్న అపవాది శక్తులను, ఉద్యమం రాకుండా ఆపివేస్తున్న సాతాను శక్తులను, కుటుంబ పరిస్థితులు, కుటుంబ వేదనలు, తినలో ముంచి వేస్తున్న ప్రతి ఒక్క తండ్రి ఆత్మీయ జీవితానికి అడ్డులు వేస్తున్న ప్రతి ఒక్క సాతాను కోట్లు యేసు నామములో కూలిపోవునుగాక. ఆమేన్. ఈ రోజు నుంచి నీ శక్తితో నింపబడునుగాక. ఆమేన్. అనేక బిడ్డల కొరకు ప్రభువా, ఈ బిడ్డ నడుస్తారని నీకు మాట ఇచ్చింది. అనేక బిడ్డలు నీ రాజ్యంలోకి నడిపిస్తారని మాట ఇచ్చింది. నేను ఈ రోజు నుంచి నీ అభిషేకం ఈ బిడ్డలో ఉండునగాక. ఎస్తేరు అంటే ప్రార్థన ఈ బిడ్డలోనికి వచ్చునుగాక. పడిపోయిన మందిరము కొరకు అయ్యా నెహెమ్యా కన్నీరు కారుస్తూ ఉన్నాడయ్యా. నాయనా, అటువంటి రీతిగా ఈ బిడ్డను కన్నీరు విడిచే బిడ్డగా అయ్యా, అనేక బిడ్డలను రాజ్యంలోకి నడిపించే బిడ్డలుగా, అనేక కుమారులు కుమార్తెలను తనకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ లోకంలో ఏమి ఉన్నా లేకున్నా దేవునిలో నేను ఆనందిస్తానని, అటువంటి ఆనందమైన జీవితము ఈ బిడ్డలోనికి తిరిగి వచ్చునుగాక. నీ అభిషేకం